రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క బడ్జెట్ పట్ల ఎంతో ఆసక్తిగా చూస్తూ ఉంటారు. ఇటీవలే ఎన్నికలు జరిగాయి 2024లో. ఆ ఎన్నికల ముందు అధికారంలోకి వస్తే ఏ రకంగా ప్రజలకు మేలు చేస్తాం, ఏ ఏ అంశాలకు ప్రాధాన్యత ఉంటుంది అనేటువంటి విషయాలపైన ఎన్నికల ముందు వివిధ పార్టీలు వాళ్ళ యొక్క పార్టీ మేనిఫెస్టోను కానీ లేకుండా అంటే వాళ్ళు ఇచ్చేటువంటి హామీలు కానీ ప్రజలకు చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క హామీలు కానీ వీళ్ళు ఇచ్చినటువంటి విధానాలకు కానీ అమలు కావాలంటే డబ్బులు కావాలా. ఆ డబ్బులను ఏ రకంగా కేటాయిస్తాం, ఏ రకంగా ఏ స్కీమ్స్ చేస్తామనేటువంటి ఆ ప్లానింగ్నే బడ్జెట్ అంటాం. దాంట్లో ఏ పథకానికి ఎంతెంత డబ్బులు కేటాయిస్తామనేది ప్రధాన అంశం. మరి నిన్న ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలకు, చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి మేనిఫెస్టోకు ఈరోజు నిధులు ఏ రకంగా కేటాయించారనేది మనం అందరం కూడా ఒకసారి ఆలోచన చేయాలి. కొన్ని వేల హామీలు ఇచ్చాడు. ఏ ఊరికి పోయినా, ఏ గడపకు దొక్కినా ప్రతి ఒక్కరికి ఏం కావాలంటే అవన్నీ ఇచ్చాడు. లాస్ట్ అన్నిటికంటే ముఖ్యం సూపర్ 6 నాకు ప్రాధాన్యత, సూపర్ 6ను ఎటువంటి పరిస్థితుల్లో అమలు చేస్తామని చెప్పారు. ఆ సూపర్ 6 యొక్క విషయం ఈరోజు మనం ఆలోచన చేస్తే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నిరుద్యోగికి సంవత్సరానికి నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పాడు. నేను అడుగుతున్నాను ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని, ఈ యొక్క నిరుద్యోగ భృతికి 1 రూపాయి అన్నా నీ యొక్క బడ్జెట్లో కేటాయింపులు చేశావా? ఇది నువ్వు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు, నిరుద్యోగులకు చేసినటువంటి మోసం కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను. స్త్రీనిధి అని చెప్పావు. రాష్ట్రంలో ఉన్నటువంటి 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళలకు కూడా 1,500 రూపాయలు ప్రతి నెల ఇస్తానని చెప్పావు. దీనికి సంబంధించి 1 రూపాయి అన్న ఈ బడ్జెట్లో పెట్టావా చంద్రబాబు నాయుడు గారు? సార్ మీరు ఆలోచన చేయండి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళ ప్రయాణం చేయాలంటే ఆర్టీసీ బస్సులు ఉచితంగా ప్రయాణం చేయొచ్చు అని చెప్పి హామీ ఇచ్చావు. మరి ఈరోజు ఏమైనా దానికి సంబంధించి 1 రూపాయి అన్నా కేటాయింపు ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను. తల్లికి వందనం స్కీమ్ కోసం ఈరోజు ఆరాకొర నిధులు కేటాయించినావు. నాకు తెలిసినంత వరకు దాదాపు 12,000 చిల్లర కోట్లు దీనికి అవసరమైతే నువ్వు 9,000 కోట్లు మాత్రమే ఈరోజు దీనికి కేటాయించినావు. అది అమలవుతుందో లేదో తెలియదు. ఆ 9,000 కోట్లను కూడా పూర్తిగా సద్వినియోగం చేస్తావో లేదో కూడా తెలీదు. ఎందుకంటే పోయిన బడ్జెట్లో మీరు అలాట్ చేసింటి అన్నీ పూర్తిగా డబ్బులు ఖర్చు పెట్టారా? ఒకసారి ఆలోచన చేయండి. ఈ 2024, 2025లో మీరు కేటాయించిన డబ్బులు కూడా పూర్తిగా ఖర్చు పెట్టలేదు. దీపం పథకం అంటే ఈ యొక్క మహిళలకందరికీ కూడా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితమని చెప్పి నువ్వు చెప్పావు. నేను సవాల్ విసురుతున్నాను ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి. మీకు ధైర్యం ఉందా? గ్రామాలకు వచ్చి మీరు ఎదుర్కొంటారా ప్రజలను? కనీసం 60% మందికి మించి ఈ యొక్క పథకం అందడం లేదు. నేను మా ఊర్లో ఎంక్వైరీ చేశా. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి సబ్సిడీ 48 రూపాయల చిల్లర ఏదో వాళ్ళ అకౌంట్లో పడింది తప్పితే ఇంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం తరపున మీరు ఉచితంగా ఇస్తామనేటువంటి పథకం సంపూర్ణంగా అందరికీ పడలేదు. దాదాపు 40-45% మందికి ఈ యొక్క పథకం అమలు కాలేదు. ఇదే మీకునేటువంటి చిత్తశుద్ధి? రేపు భవిష్యత్తులో మీరు చేసేటువంటి అన్ని కార్యక్రమాలు కూడా ఒక 5% ప్రజలకు 10% ప్రజలకు చేసేసి మేము ఇచ్చినామని చెప్పుకునేటువంటి పరిస్థితులు వస్తాయా? రైతు భరోసా అని చెప్పారు, 20,000 కోట్లు అని చెప్పారు, 20,000 రూపాయలు ప్రతి ఒక్క మనిషికి ఇస్తామని చెప్పారు. ఈరోజు ఈ బడ్జెట్లో చూస్తే కనీసం అంటే సగానికి సగం మందికి ఇచ్చేటువంటి అవకాశం లేదు. మీరు చేసినటువంటి అలాట్మెంట్లో అది పూర్తిగా ఈ రైతులందరినీ
భాగిస్తే 20,000 కాదు కదా 10-12,000 కూడా వచ్చేటువంటి అవకాశం లేదు. లేకుండా అంటే ఒక 60% మంది బెనిఫిషరీస్కి వచ్చి మిగతా వాళ్ళకందరికీ ఎగరగొట్టేటువంటి పరిస్థితుల్లో ఉంటాయి. నువ్వు గొప్ప ఎకనామిస్ట్ అని చెప్పుకున్నావు. ఈ యొక్క అంశాల మీద చర్చలు జరిగాయి. అనేక మంది పత్రికా విలేకరులు అడిగారు, అనేక మంది మేధావులు అడిగారు నిన్ను. ఈ రకంగా నువ్వు హామీలు ఇస్తున్నావు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి హామీలు ఇచ్చేదానికి నిధులు లేక వేరే అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోతా ఉంది. నువ్వు ఎట్లా చేస్తావని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడిగినప్పుడు నేను ఒక గొప్ప ఎకనామిస్టు సంపద సృష్టిస్తా అని చెప్పావు. ఎక్కడ సంపద సృష్టిస్తున్నావు నేను అడుగుతున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పండి, ఎక్కడ నీ సంపద సృష్టి? ఏమైపోతున్నారు ఈరోజు ప్రజలు? ప్రతి ఒక్క కుటుంబానికి, పేద కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉండేటప్పుడు కనీసం అంటే 50,000 నుంచి 1,00,000 రూపాయలు ప్రతి ఒక్క కుటుంబానికి సంవత్సరానికి వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్గా డీబీటీ డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ జరిగేది. ఈరోజు ₹1 డబ్బులు వచ్చినాయా? ఈరోజు డబ్బులు రాలేదు. 1,00,000 కోట్ల రూపాయలేమో నువ్వు అప్పులు చేసినావు. నువ్వు అధికారం లేక వచ్చినప్పటి నుంచి ఈ యొక్క 9 నెలల్లో నీ ప్రభుత్వం ఇప్పటికి 80,000 అప్పు చేసింది. రాబోయే ఈ నెల కంప్లీట్ అయిపోయే లోపల ఆ 1,00,000 రూపాయలు కూడా 1,00,000 కోట్లు కూడా కంప్లీట్ అయిపోతుంది. ఎక్కడికి ఆవిరైపోయినాయి ఈ 1,00,000 కోట్లు? మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అనేక సందర్భాల్లో నువ్వు చెప్పేటువంటి అబద్ధాల్లో ఈ రాష్ట్రంలో అన్ని ధరలు నియంత్రించాలా, ధరలు తగ్గాలంటే ప్రధానంగా డీజిల్ పెట్రోల్ పైన ఉన్నటువంటి సుంకం తగ్గాలా అని చెప్పి అనేక సభలో నువ్వు ఊకదాటిగా మాట్లాడావు. 9 నెలలు అయిపోయింది అధికారంలోకి వచ్చి. నువ్వు బార్డరింగ్ కాన్స్టిట్యున్సీలో ఉండవు. నీది కుప్పం, ఒక పక్క కర్ణాటక వస్తుంది, ఒక పక్క తమిళనాడు వస్తుంది. మరి తమిళనాడులో పెట్రోల్ రేట్ ఎంత ఉంది, కర్ణాటకలో పెట్రోల్ రేట్ ఎంత ఉంది, నీ నియోజకవర్గంలో నీ కుప్పంలో ఎంత రేటు ఉంది ఒకసారి ఆలోచన చేసుకో. ₹8 నుంచి ₹10 వ్యత్యాసం. నువ్వు కూర్చొని మాట్లాడావు ఆ రోజు. జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేస్తున్నారు, అధిక పన్నులు వేస్తున్నారని చెప్పి తగ్గిస్తానని చెప్పావు. మరి ఎక్కడ తగ్గించినావని చెప్పి నేను అడుగుతున్నాను మిమ్మల్ని. ఇంకొకటి నేను సూటిగా నిన్ను ప్రశ్నిస్తున్నా. నేను ఈ యొక్క అధిక పన్ను పెట్రోలియం ప్రోడక్ట్స్ పైన వేసినటువంటి అదనపు పన్ను నువ్వు 2014, 2019 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు వేసింటి కాదా? ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేస్తానని చెప్పావు. నాకు అభివృద్ధి ఎక్కడా కనపడడంలా. మిగతా అన్ని పక్కన పెట్టండి, మన కడప జిల్లాకి వస్తాం. మన కడప జిల్లాకే వస్తాం. ఈ కడప జిల్లాలో జరుగుతున్నటువంటి ప్రాజెక్టులు, జిఎన్ఎస్ఎస్ ప్రాజెక్టు, జిఎన్ఎస్ఎస్ టు హెచ్ఎన్ఎస్ఎస్ లింక్ ప్రాజెక్టులు ఈ ప్రధానమైనటువంటి పనులు. దాదాపు 5,000 కోట్లతో జిఎన్ఎస్ఎస్ టు హెచ్ఎన్ఎస్ లింకప్ ఉన్నింది. దాదాపు 2-3 వేల కోట్లతో జిఎన్ఎస్ఎస్ ప్రాజెక్ట్ పూర్తి కావాల్సి వచ్చింది. గడిచిన 9 నెలల నుంచి ఒక్క రాగినయా పైసా పనైనా ఈ యొక్క కాంట్రాక్టర్లు కానీ ఈ పనులు జరుగుతున్నాయా? చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతున్నా, జిఎన్ఎస్ఎస్ పనులు ఏమైనా జరుగుతున్నాయా? జిఎన్ఎస్ఎస్ హెచ్ఎన్ఎస్ లింక్ ప్రాజెక్ట్ ఏమైనా జరుగుతూ ఉందా? ఎవరు బాధ్యత దీనికి? మరి ఆ రోజు కూర్చున్నాం, కడపకు ఉక్కు కర్మాగారం రావాలా, కడప ఉక్కు మా హక్కు అని చెప్పి మేమందరం కూడా పోరాటం చేశాం. మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వం తరఫైతే కష్టం అని చెప్పేసి జిందాల్ వాళ్ళను తీసుకొని వచ్చి జిందాల్ వాళ్ళతో ఈరోజు ప్రారంభోత్సవం చేశాం మనం ఇక్కడటువంటి కడపలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో. ఏమైపోయింది ఆ ప్రాజెక్టు? కడపలో జరగాల్సినటువంటి ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం ఈరోజు ఏమి జరుగుతూ ఉంది? ఎందుకు డిలే జరుగుతూ ఉంది? దీనికి సమాధానం ఎవరిస్తారని చెప్పి నేను అడుగుతున్నాను. ఈ రాష్ట్రంలో అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విద్య వైద్య విద్య, మెడికల్ ఎడ్యుకేషన్. అంటే అన్ని రాష్ట్రాలు పోటీపడి మాకు సీట్లు కావాలా, మా ప్రజలకు మరికొంత ఇంతమందిని డాక్టర్లు చేయాలని చెప్పేసి పోటీ పడుతూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు సాధించినటువంటి 750 మెడికల్ సీట్లు ఉప్పనంగా నాకు వద్దని చెప్పి రాసిచ్చినటువంటి ఘనత నీది కాదా చంద్రబాబు నాయుడు గారు? ఒకసారి ఆలోచన చేయండి.
ఈ రాష్ట్రానికి నువ్వు ద్రోహం చేసావా లేదా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఏమన్నా మాట్లాడితే పవన్ కళ్యాణ్ ఓవైపు, మన చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు ఈనాడు, ఒకవైపు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి విధ్వంసం అంట. ఏందయ్యా విధ్వంసం? ఎవరు చేస్తున్నారు ఈ రాష్ట్రాన్ని విధ్వంసం? అధికారంలోకి వచ్చి 9 నెలలు అయిపోయింది. ఈ 9 నెలల్లో ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఒక్క కార్యక్రమం, మీకు ధైర్యం ఉంటే ఈ కార్యక్రమం మేము పూర్తి చేస్తాం, ఈ కార్యక్రమం అమలు చేస్తామని చెప్పండి. ఎలక్షన్ టైంలో నువ్వు చెప్పావు, లోకేష్ గుర్తుపెట్టుకో, నువ్వు అన్న మాటలు మేము చెప్పినటువంటి హామీలు ఇవ్వకుండా పోతే నా కాలర్ పట్టుకో అని చెప్పి నువ్వు అడిగావు. ఆ రోజు రా, నీకు ధైర్యం ఉంటే ప్రజల్లోకి రా, నీ సెక్యూరిటీ పక్కన పెట్టి రా, ప్రజల ఆగ్రహం ఏదో నీకు తెలుస్తుంది. ఈరోజు పోలీసులు అడ్డం పెట్టుకొని ఎవడు నీ మీద ఎదురు తిరగకూడదని చెప్పి అక్రమ అరెస్టులు, పోసాని మురళీకృష్ణ ఏదో మాట్లాడని చెప్పి రిపీటెడ్గా చూపిస్తున్నాను నేను ఈ యొక్క టీవీలో, నీ కథలో ఆయన మాట్లాడేటువంటి బూతులు. మరి నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు, నువ్వు పవన్ కళ్యాణ్ లోకేష్ మాట్లాడేటువంటి మాటలు నీ యొక్క ఛానల్స్లో చూపిస్తారని పచ్చ మీడియాలో నేను ఇస్తా క్లిప్పింగ్స్. నీ అమ్మ మొగుడా అని చెప్పి నువ్వు మాట్లాడేటువంటి మాటలు మర్చిపోతున్నావా చంద్రబాబు నాయుడు? ముండల దగ్గరికి పనుకొని పోతున్నాడని చెప్పి మాట్లాడేటువంటి మాటలు లోకేష్ను మర్చిపోయినావా అని చెప్పి అడుగుతున్నా. మరి నువ్వు మాట్లాడేటువంటి మాటలకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మీ మీద తీసుకొని వచ్చి లోపలేదే మిమ్మల్ని? రాజకీయాల్లో మీరు ఎవరైనా చౌకబారుగా మాట్లాడినప్పుడు దానికి రియాక్షన్గా ఇంకొకరు మాట్లాడతారు. అది కాదు, మనిషిని కూర్చొని వేధించాలనేటువంటి తత్వంతో ముందరికి పోకూడదు. రాజకీయాలు ఉండేది, రాజకీయాలు విమర్శలు ఉంటాయి. మీరు అదుపు తప్పి మాట్లాడినప్పుడు ప్రత్యర్థి కూడా అదుపు తప్పి మాట్లాడతాడు, అది సహజం. దానికి హుందాతనం మీ దగ్గర నుంచి మొదలు కావాలా. మరి నువ్వు తప్పు చేసింటే నువ్వు నీ అమ్మ మొగుడా అని చెప్పి నువ్వు మాట్లాడిందని నువ్వు క్షమాపణ చెప్తావా అని చెప్పి నేను అడుగుతున్నాను ఈరోజు చంద్రబాబు నాయుడును. క్లిప్పింగ్స్ చూపించమంటావా? ఏమి లోకేష్, ఏమయ్యా పవన్ కళ్యాణ్, నువ్వు ఏదేదో కూర్చొని మాట్లాడావు, ఆట తీస్తా చెప్పుతో కొడతానని చెప్పి మాట్లాడినావు. మరి నీకు హక్కు ఉందా? నువ్వు మాట్లాడితే ఇతర పార్టీ వాళ్ళకి హక్కులు ఉండవా అని చెప్పి నేను అడుగుతున్నా. నీకు ఒక న్యాయం, ఇంకొకరికి ఒక ధర్మమా? పోలీసులు కూడా ఈరోజు నేను ఒకటి విన్నపం చేసుకుంటున్నాను. దయచేసి మీ లిమిట్లు దాటద్దండి. ఎవరి మీదైనా విచారణ చేయాలంటే సెలెక్టివ్గా చేయొద్దండి. చేస్తే ఒక పారదర్శకత తెలుగుదేశం వాళ్ళ మీద పెట్టండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పెట్టండి. తప్పు చేసిన ఇద్దరి మీద చర్యలు తీసుకోండి, అప్పుడు హర్షిస్తారు. కానీ మీకు నచ్చినటువంటి కొన్ని వ్యక్తుల మీద సెలెక్టివ్గా కేసులు పెట్టడం వల్ల ప్రజాస్వామ్యం బలహీనపడుతుంది. మీరుండేది, యు ఆర్ పబ్లిక్ సర్వెంట్స్, యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ పబ్లిక్. దయచేసి మీ యొక్క లైన్ దాటద్దని చెప్పి నేను పోలీసులు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, సవినయంగా కోరుకుంటున్నాను. దయచేసి ఇతరులకు ఇటువంటి ఇబ్బందులు పెట్టద్దండి. ఈ యొక్క తప్పుడు కేసులు పెట్టడం, మేము పోయి కేసులు ఇస్తే కేసులు పెట్టేవాడే లేడు, అసలు ఆ కంప్లైంట్ తీసుకునేవాడే లేడు. నేను రెడీగా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టడానికి, ఆ క్లిప్పింగ్స్ చూపించి నువ్వు ఏ రకంగా మాట్లాడతావా, నీ అమ్మ మొగుడు ఇస్తాడా అని చెప్పి దానికి సమాధానం చెప్పేవాళ్ళు లేరు. రోజు హుందాగా వ్యవహరిస్తాం. జరిగిపోయినాయి, కొన్ని తప్పులు జరిగినాయి, నీ పార్టీల వల్ల జరిగినాయి, మా పార్టీల వల్ల జరిగినాయి, అన్ని పార్టీల వల్ల జరిగినాయి. దీనికి ఈ రోజు నుంచన్నా అది ఒక పులి స్టాప్ పెట్టి హుందాగా వివరించేటట్లు అందరినీ కూడా ప్రిపేర్ అవుదాం. ఒక సెమినార్ పెట్టు, అన్ని పార్టీలు మీటింగ్ పెట్టుకొని ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ పెట్టు. దాన్ని వదిలిపెట్టి ఈరోజు కూర్చొని నీ ఇష్టం వచ్చినట్టు విక్టిమైజ్ చేసుకొని కొంతమంది మాత్రమే చట్టానికి తీసుకొని రావడం, మిగతా వాళ్ళు వదిలిపెట్టడం, ఇది ధర్మమా? ఇది యొక్క ముఖ్యమంత్రి హోదాలో నువ్వు చేయాల్సినటువంటి పని అని చెప్పి నేను అడుగుతున్నాను. ఇప్పటికైనా మానుకో, ఇప్పటికైనా ఒకసారి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు తెలుసుకో. ఒక్కసారిని ఒకరి మోసం చేయొచ్చు, ఒకసారి 10 మందిని మోసం చేయొచ్చు, కానీ 10 సార్లు 10 మందిని మోసం చేయాలంటే అది అయ్యే పని కాదు. నువ్వు రా, ప్రజల్లోకి రా, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు తెలుసుకో. ఈరోజు సామాన్య ప్రజలే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యాపారం చేసేటువంటి ప్రతి ఒక్కరూ బాధపడుతూ ఉన్నారు. మా ఊళ్ళో అడిగితే చిన్న చిన్న వ్యాపారులు, తోపుడు బండుల దగ్గర నుంచి, గుడ్డలంగల దగ్గర నుంచి
ప్రొవిజన్ స్టోర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కడు కూడా కిరాణా అంగళ్ళ దగ్గర నుంచి ఎవడు చూసినా కూడా 30% కూడా వ్యాపారం జరగడం లేదంటున్నారు. ఇది వాస్తవం, మీరు కూడా విచారించండి వ్యాపారం. మరి ఏమైపోయింది నీ పరిపాలన దక్ష? ఏమైపోయింది? ఆ డబ్బులు ఎక్కడికి పోయినాయి? నీ సంపద సృష్టి ఎక్కడికి పోయింది? నువ్వు సంపద సృష్టిస్తూ ఉంటే, నీకు సంపద సృష్టించేటువంటి శక్తే ఉంటే ఈరోజు ఎందుకు వ్యాపారాలు జరగలేదని చెప్పి నేను ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా. ఈరోజు ముఖ్యంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్లు కూడా నేను విన్నవించుకుంటున్నా. ఈ ప్రాంతంలో పుట్టేటువంటి వ్యక్తులం మనం. ఈ ప్రాంతానికి మేలు చేయాలి, అధికారం ఉన్నా లేకున్నా ఈ ప్రాంత ప్రజలు మనం ఎన్నోసార్లు, ఒకసారి కాకుండా ఒకసారి గెలిపించుంటారు. వాళ్ళ రుణం తీర్చుకోవాలి. ఏమైపోతుందయ్యా ఈ జిల్లా? ఉక్కు ఫ్యాక్టరీ గాలికి బాయ్, జిఎన్ఎస్ఎస్ పనులు జరగడం లేదు, జిఎన్ఎస్ఎస్ టు హెచ్ఎన్ఎస్ఎస్ పనులు జరగడం లేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి మన పులివెందుల్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్కు అడ్మిషన్స్ లేవు. ఒక అడ్మిషన్ కూడా జరగలే, ఈరోజు ప్రారంభం కూడా కాల. ఏం తీసుకొని వచ్చారు ఈ జిల్లాకు? ఈ పాత కడప జిల్లాలో 8 సీట్లు మీకు ఇచ్చారు. మీరందరూ యునైటెడ్గా చంద్రబాబు నాయుడు గారితో పోరాడండి. ఈ జిల్లాను నిర్లక్ష్యం చేయొద్దండి. ఈ జిల్లాకు మామూలుగా అందరితో పాటు సమానంగా రావాల్సినటువంటి నిధులు, ఇక్కడ జరిగేటువంటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేసేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టండి. 9 నెలలు అయిపోయింది. మీరు చేసే కార్యక్రమాల వల్ల బహుశా చాలా చులకనైపోయినట్టున్నారు. చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో మీరు చాలా చులకనైపోయినట్టున్నారు. మీ గౌరవం పెరిగేటువంటి స్థాయిలో మీరు ప్రవర్తించండి. చిన్న ఆదాయాల కోసం పోయి ఆయన దగ్గర చులకనై ఈ జిల్లాను సర్వనాశనం చేస్తూ ఉండరు. ఈ జిల్లా నిర్లక్ష్యం కావడానికి కారణము స్వార్థంతో మీరు చిన్న కక్కుర్తులు పడేటువంటి విధానం వల్ల మీరు చంద్రబాబు నాయుడుని పసంद చేయలేకుండా. నేను కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్న 2019 నుంచి 2014 నుంచి 2019 వరకు ఉండేటప్పుడు ఒక శపథం తీసుకొని నీళ్లు తీసుకొని వచ్చేందుకు చాలా నేను గడ్డం తీయనని చెప్పి ఒక శపథం చేసి నీళ్ళు వచ్చినంత వరకు నేను ఆయనతో బతిమలాడి తీసుకొని వచ్చిన. మీరు కూడా అటువంటి పోరాట పట్టం చూపించండి. జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు మీరు ప్రజల్లోకి పోవాలంటే ఏదో ఒకటి మీరు చేయాలా. ఉండేటువంటి స్కీములన్నీ ఆగిపోతే మాట్లాడేవాడే లేడు. కాలేజీ సీట్ లేకుండా అంటే మాట్లాడేవాడు లేడు. ఉక్కు కర్మాగారం నుంచి స్టార్ట్ చేయకుంటే మాట్లాడేవాడే లేడు. రేపు ప్రజలు మిమ్మల్ని క్షమించరు, గుర్తుపెట్టుకోండి. ఆయనేమో బిజీగా పైన ఆయనకు రావాల్సినటువంటి కలెక్షన్ల కోసం వాళ్ళ యొక్క కలెక్షన్స్ వాళ్ళు మొదలుపెట్టినారు. వాళ్ళు కలెక్షన్స్లో ఉన్నామని చెప్పి ఇక్కడ నుండి స్థానికంగా మీరు కూడా చులకన అయిపోతున్నారు. జనంలో ఎక్కడ చూసినా కూడా చాలా చులకన భావంతో మీ గురించి మాట్లాడుతున్నారు. దయచేసి చెప్తున్నా, డబ్బులు ప్రాధాన్యం కాదు, ప్రజలకు చేసేటువంటి మేలు గుర్తుపెట్టుకుంటారు. ఈ జిల్లాకు రావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలను ముందరుండి చేయండి. అండ్ చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నా, ఎప్పుడో ఇస్తాం, అరకొర ఇచ్చి మేము అన్నీ ఇస్తామని చెప్తే ప్రజలు పిచ్చోళ్ళు కాదు, ప్రజలు తిక్కలోళ్ళు కాదు. పోయిన సంవత్సరం రావాల్సినటువంటి 50,000 నుంచి 1,00,000 రూపాయలు ప్రతి కుటుంబానికి ఎదురు చూస్తున్నారు. ఈ సంవత్సరం కూడా నువ్వు చెప్పింటి అన్నీ చేయలేదు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండింటే ప్రతి రైతుకు 15,000 రూపాయలు డబ్బులు పడిండేది. ప్రతి ఒక్క మహిళకు ఆ యొక్క 18,000 రూపాయలు డబ్బులు పడిండేటివి. ఇక్కడటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి 15,000 రూపాయలు అమ్మఒడి పడిండేది. నీ మాదిరి చౌకబారుగా మాట్లాడలేదు ఆయన. జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే ఒక సీజన్డ్ పాలిటీషియన్, ఒక మాటకు విలువ ఉంది. నాలుకకు కొంచెం విలువ ఉండాలి. నా నోట్లో నుంచి ఏమైనా మాట వస్తే 10 మంది వింటున్నారు, ఈ యొక్క నాలుకకు విలువ ఉండాలనే రకంగా ప్రవర్తించాలా. క్రెడిబిలిటీ లేదు నీకు. నువ్వు ఏమి చెప్పినావో దారిలో ఏది కనపడితే అది అబద్ధాలన్నీ చెప్పినావు. నువ్వు చెప్పడం కాకుండా నీ యొక్క మాట మీద విశ్వసనీయత లేదని చెప్పి నువ్వు పవన్ కళ్యాణ్ పక్కన చేసుకొని పవన్ కళ్యాణ్తో కూడా చెప్పించినావు. ఎక్కడికి పోయినా పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు, ఈ సూపర్ 6 మేము అమలు చేస్తామని చెప్పి. పవన్ కళ్యాణ్ గారు, మీరు చెప్పినటువంటి మాటలను ముందు చేయండి. మీరు ఎన్నో రోజులు
విధ్వంసం చేశారు, రాష్ట్రం విధ్వంసం అయిపోయింది గత 5 సంవత్సరాలు అని చెప్పే మాటలతో తప్పించుకోలేరు. జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు విషపూరితంగా ఎన్ని ప్రచారాలు చేసినా ఆయన అడుగు పెడితే ఒక ప్రభంజనంగా వస్తున్నారు జనం. ఆయన కదిలితే ఎక్కడికి పోతే అక్కడ వేలాది వేలగా తరలివస్తున్నారు జనం. దానికి ప్రత్యేక నిదర్శనం పవన్ కళ్యాణ్ గారు మీరు చూశారు రుయా హాస్పిటల్లో నీ సమక్షంలో జగన్మోహన్ రెడ్డి గారి కదిలితే జనం ఎట్లొచ్చారో, నువ్వు ఏ రకంగా పారిపోయినావో గుర్తుపెట్టుకో. క్లిప్పింగ్స్ అన్నీ ఉన్నాయి, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నీ చేతగాల ఆ ప్రజాన్ని చూసుకోలేక అరెస్ట్ చేయని చెప్పి నువ్వు అనే మాటలు ఉన్నాయి. నువ్వు కూర్చొని పరిగెత్తుకుంటూ పోయి కారులో కూర్చొని వెళ్ళిపోయినటువంటి క్లిప్పింగ్స్ ఉన్నాయి. అది జగన్మోహన్ రెడ్డి. మీరు ఎంతగా జగన్మోహన్ రెడ్డిని అపఖ్యాతి చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తారో, ముఖ్యంగా ఆంధ్రజ్యోతికి, ఈనాడుకు, ఈ ఎల్లో మీడియాకి అందరికీ చెప్తున్నాను, మీరు ఎంత అసత్యాలు ప్రచారం చేస్తే అంత గొప్పగా జగన్మోహన్ రెడ్డి కీర్తి ఈరోజు వ్యాపిస్తుంది. అబద్ధాల కన్నా ఒక హద్దు ఉండాలి. విధ్వంసం అంటే విధ్వంసం ఏమి విధ్వంసం? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరునికి, ప్రతి ఒక్క ఇంటికి డైరెక్ట్గా డబ్బులు, ఎటువంటి అవినీతి లేకుండా డైరెక్ట్గా వాళ్ళ ఖాతాలో డబ్బులు పంపించడం విధ్వంసమా? ఈ గ్రామాల్లో ఉన్నటువంటి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ విద్యార్థులకు అందరికీ మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడం విధ్వంసమా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈరోజు ఇబ్బంది పడుతున్నటువంటి మన మెడికల్ ఎయిడ్ కావాల్సినటువంటి వాళ్ళకందరికీ ఆదుకోవడం విధ్వంసమా అని చెప్పి నేను అడుగుతున్నా. ఈరోజు పరిస్థితి ఏమైంది? ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్కి పోయి చూద్దాం రండి. ఒక పేషెంట్ అక్కడికి పోతే ముందు డబ్బులు కట్టు అనేటువంటి పరిస్థితులు ఎక్కడ చూసినా ఉండే. మీరు ఎవరైనా రెడీ అయితే నేను రాండి, మనం మారువేషంలో పోదాం ఒకసారి. ఒక హాస్పిటల్లో డబ్బు కట్టేంత వరకు పేషెంట్ను చేర్చుకునేటువంటి పరిస్థితుల్లో లేవు. ఏమని చెప్పి నేను మన హాస్పిటల్ వాళ్ళని అడిగా, ఏం కథ అని. 9 నెలల నుంచి మాకు బకాయిలు ఇవ్వలేదన్నా, మేము ఎట్లా అడుగుతామని చెప్పి అడుగుతున్నారు. కాబట్టి ఇవన్నీ స్ట్రీమ్లైన్ చేయమని చెప్పి కోరుకుంటూ, అబద్ధాల ప్రచారం ఎన్నో ఏండ్లు, ఎన్నో రోజులు మీరు గడపలేరు. ప్రజల దృష్టిని మీరు డైవర్ట్ చేయాలనుకుంటే అది సాధ్యమయ్యేటువంటి పని కాదు. మీరు ఎంత అబద్ధాలు చెప్తారో అంత గొప్పగా జగన్మోహన్ రెడ్డి గారి పర్సనాలిటీ ఆవిష్కారం అవుతుంది. ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారి యుగమే స్వర్ణయుగం అనేది గుర్తుపెట్టుకొని ఇప్పటికైనా నేను మిమ్మల్ని అందరినీ కూడా హెచ్చరిస్తున్నాం. మీరు ఇచ్చినటువంటి హామీలకు మీరు కట్టుబడి ఉండండి. లేకుండా ఉంటే మీరు చెప్పినటువంటి మాటకు మీరు ధైర్యం ఉంటే మీరు మీ సెక్యూరిటీ వదిలిపెట్టి రాండి, జనంలోకి రాండి. ఒక్క వార్డులో తిరుగుదాం. లోకేష్ గారు రండి. పెద్ద కాలర్ ఉండే షర్ట్ వేసుకొని రా. చిన్న కాలర్ ఉంటే కానీ ఒకరో ఇద్దరు కాదు కదా, చాలామంది పట్టుకోవాలని ఉన్నారు. నీ కాలరు కనీసం ఒక అడుగు పూర్వకాలం షోలేలో ఉన్నాయి కదా, ఇంత కాలరు ఆ షర్ట్లు వేసుకొని రావాలి. నువ్వు రెడీగా ఉండారు ఇక్కడ ప్రజలు. పవన్ కళ్యాణ్ గారు కూడా నేను గుర్తు చేస్తున్నా, ఈ యొక్క దోపిడీ బ్యాచ్లో నువ్వు చేరిపోయినావు. వాళ్ళు నీ ప్రతిష్టను దిగజారుస్తారు. నీ యొక్క గౌరవం పోతుంది. 2 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత నువ్వు పోరాటం చేస్తామేమో అనుకుంటున్నావేమో. నా మిత్రులు చాలామంది చెప్తున్నారు, అన్నా ఈ పవన్ కళ్యాణ్ వేరే పెద్ద స్ట్రాటజీ ఉంది. 3 సంవత్సరాల వరకు ఈ ప్రభుత్వంతో అన్ని రకాలుగా లాభపడి అన్ని హోదాలు తీసుకొని 3 సంవత్సరాల తర్వాత పోరాటం చేస్తాడు. అప్పుడు కూర్చొని మీరు అన్నీ ఇచ్చింటివన్నీ ఇవ్వలేదని చెప్పేటువంటి కారణంతో ప్రజల్లోకి వచ్చేటువంటి ఐడియా ఉందని చెప్పి. పవన్ కళ్యాణ్ గారు అది చెల్లవు. నిన్ను కూడా గమనిస్తున్నారు ప్రజలు. ప్రజల స్కానర్లో నువ్వు ఉండవు. పోరాటం చేయాలనుకుంటే ఈ రోజు నుంచి పోరాటం చేయి. 3 సంవత్సరాల తర్వాత వచ్చి ఇవన్నీ ఇవ్వలేదని చెప్పి ఆ రోజు మొదలు పెడితే ప్రజలు నిన్ను క్షమించరు. మీరు పడేటువంటి నాటకాలను ప్రజలు ఒప్పుకోరు. ఈ రోజు నుంచి మీరు రండి. పోయిన సంవత్సరం అంటే 1 సంవత్సరం పోయింది, వీ విల్ ఎక్స్క్యూజ్, పోనీలే 1 సంవత్సరం అని చెప్పి. ఈ సంవత్సరం అన్నా మీరు చెప్పేటువంటి సూపర్ 6 అమలు కావాలా. అమలు కావాలని కూడా శాచ్యురేషన్ పాయింట్తో, శాచ్యురేషన్ మోడ్లో అమలు కావాలా. ఏదో 50 మందికి 100 మందికి ఇస్తామంటే కుదరదు. అది అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు కావాలా. దీనికి ఉదాహరణ దీపం పథకం.
మీరు ఇచ్చేటువంటి గ్యాస్ సిలిండర్లు మీకు ధైర్యం ఉంటే రండి, నేను వస్తా. మీ ఇష్టం వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్లు రండి, సాచురేషన్ పార్టీలు ఇచ్చినారు లేదో ఒకసారి తెలుసుకుందాం. గ్రామాలకు పోయి ఏ గ్రామాల్లో ఉన్నాయండి? మా గ్రామంలో కొన్ని వందల మందిని అడిగినా, అన్న సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే 48 రూపాయలు వచ్చింది, కానీ ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి ఆ గ్యాస్ సిలిండర్లు ఫ్రీ డబ్బులు నాకు రాలేదని చెప్పి కొన్ని వందల మంది, వేల మంది చెప్తున్నారు. మీకు సిద్ధమైతే మేము రెడీగా ఉన్నాం, పోదాం రండి జనంలోకి. ఎనీ క్వశ్చన్ సార్? ఎస్. సరస్వతి పవర్లో వాటాలు ఏమనేది మీకు ఆ రోజు కూర్చొని వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అగ్రిమెంట్ నేను చూపించడం. ఆ రోజు మాట్లాడేటప్పుడే నేను ఊరికే ఈరోజు అంటే నేను ఆ క్వశ్చన్ మీద ప్రిపేర్ కూడా కాదు, ఆ రోజు నేను డాక్యుమెంట్ తీసుకొని వచ్చి చూపించాను. దాంట్లో స్పష్టంగా షర్మిల గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూర్చొని ఆ యొక్క సరస్వతి పవర్కి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ అంతా కోర్ట్ ఈడీ అటాచ్మెంట్లో ఉన్నాయి కాబట్టి అవన్నీ తేలినంత వరకు దాన్ని మనం ఎవరిమే కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ చేయకూడదని చెప్పి వాళ్ళు రాసుకునేటువంటి లేకుంది. మీకు అంటే మళ్ళీ పంపిస్తారు, సర్క్యులేట్ దట్ కాపీ టు యూ. మాట్లాడిన దానికి భిన్నంగా కూర్చొని ఇది నాది, ఏ టైం అంటే ఆ టైం అమ్ముకుంటామంటే, జగన్మోహన్ రెడ్డి మీద ఈడీ వల్ల అటాచ్మెంట్ ఉంది, ఆయన బెయిల్ మీద ఉన్నాడు, అది ఒప్పుకోరు కాబట్టే ఆయన ఆ రోజు పోవాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా మీకు కావాలంటే కాపీ పంపిస్తాను. షర్మిల గారి స్వహస్తాలతో ఆమె చేసుకున్నటువంటి ఒడంబడిక అగ్రిమెంట్ విత్ జగన్మోహన్ రెడ్డి, సరస్వతి పవర్స్లో ఉన్నటువంటి ఆ షేర్స్ ఎవరు కూడా ఆ ఈడీ అటాచ్మెంట్ అంతా పూర్తిగా తొలగిపోయినంత వరకు ట్రాన్స్ఫర్స్ కానీ ఇంకోటి చేయకూడదు అనేటువంటి అంశం క్లియర్గా మీకు చూపిస్తాను. ఏంటండి? హోమ్ మినిస్టర్ గారు, నువ్వు కాదు, ఇంకా కొన్ని 100 తరాలు వచ్చినా కూడా ఈ భారత రాజ్యాంగం నీ దయాదాక్షిణ్య వల్లనో, నీ లీడర్ చంద్రబాబు నాయుడు దయాదాక్షిణ్య వల్లనో, లేకుండా ఉంటే నీ లోకేష్ దయాదాక్షిణ్య మీద నడవడం లేదు. గుర్తుపెట్టుకో, వి ఆల్ ఆర్ ఎంపవర్డ్ బై దిస్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. మాకున్నటువంటి హక్కులను నువ్వు కాలరాస్తానంటే చేతులు కట్టేసుకుని కూర్చుంటామని అనుకోవద్దు. ఒకటి గుర్తుపెట్టుకో, ఈరోజు పోలీసులు కొంతమంది నేను సహకరిస్తున్నానని చెప్పి నువ్వేమన్నా విరవీగుతున్నావేమో, రేపు నువ్వు చేసేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమానికి 10 ఎక్కువ చేయాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. అవి మంచిది కాదు, మీకు మంచిది కాదు, మాకు మంచిది కాదు, నీ రెడ్ బుక్ కాదు, ఇంకోటి కాదు. ఎప్పుడైనా నేను ఒకటే చెప్తా, ఎవరము కూడా ఒక లైన్ దాటిపోకూడదు. భారత రాజ్యాంగం, భారత రాజకీయాలు ఒక సున్నితమైనటువంటి అంశం. ప్రతి ఒక్కరికి కొన్ని హక్కులు ఉంటాయి, కొన్ని రైట్స్ ఉంటాయి. అపోజిషన్ పార్టీలో ఉండేటప్పుడు పోరాటం చేయడం మామూలే, కానీ దాన్ని హుందాగా స్వీకరించాలి. నేను విమర్శించినప్పుడు ఆ విమర్శను సద్విమర్శగా తీసుకోవాలా, అంతేగాని నేను అన్నాను నువ్వు లోపలేస్తావంటే మీ నాయన జాగిరా, ఇది ఏ హోమ్ మినిస్టర్ నాయన జాగిరా, లేకుండా అంటే లోకేష్ నాయన జాగిరా, లేకుంటే చంద్రబాబు నాయుడు జాగిరా? నేను ఐఎమ్ ఏ ప్రౌడ్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ, ఐఎమ్ ది సిటిజన్ ఆఫ్ ఇండియా. I have my own constitutional rights. This constitution will protect me. ఈ రాజ్యాంగం ఉండేది, ఇక్కడటువంటి గవర్నమెంట్ అధికారులు ఉండేది, ఇక్కడటువంటి పోలీసులు ఉండేది సామాన్యమైనటువంటి పౌరులను రక్షించడానికి. అంతే తప్పితే అధికారంలో ఉండే వాళ్లకు, వాళ్ళ యొక్క అడుగుజాడలకు, వాళ్ళు చెప్పేటువంటి తప్పులు చేయడానికి కాదు అని చెప్పి నేను గుర్తు చేస్తున్నాను. ఎట్లా చేస్తావు నువ్వు? ఏం చేస్తావు? ఇప్పటికీ మీ యొక్క పేపర్లో 116 రాస్తూనే ఉంటారు. మరి ఏం యాక్షన్ తీసుకున్నారు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఆర్టికల్స్ రాశారు ఈనాడులో. మరి ఏం చేసినారు? ఇప్పటికి ఏం చర్చలు జరిగినాయి? నువ్వు కూర్చొని మాట్లాడినావు, నువ్వు నీ అబద్ధాలు, నువ్వు తిరుపతి లడ్డు మీద మాట్లాడినావు. ఏమైంది తిరుపతి లడ్డు? ఏమైంది? నువ్వు కూర్చొని మాట్లాడినావు. బోట్లన్నీ అడ్డం పెట్టి విజయవాడలో ఆ యొక్క వరదలు రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి బోట్లు అడ్డం పెట్టాడని చెప్పి మాట్లాడినావు. ఏమైపోయినాయి? నీ యొక్క బియ్యం అంతా కూడా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్రమ రవాణా చేసి మాట్లాడుతున్నాను. ఏమైపోయినాయి నువ్వు మాట్లాడేటువంటి? ఈరోజు నేను ఎస్పెషలీ చంద్రబాబు నాయుడు అంటే ఆయన క్వాలిటీ అందరికీ తెలిసిందే.
రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ పదవి కోసం, పదవీకాంక్ష అనేక అబద్ధాలు చెప్తాడు. కానీ ఒక పత్రికలు అనే వాళ్ళకు మీకు ఒక నిబద్ధత ఉంటుంది. ఎట్లంటే అట్లా రాయకూడదు, ఎట్లంటే అట్లా మాట్లాడకూడదు. మీరు ఒక పాంప్లెట్ అనుకోండి, రాసుకోండి, మీ ఇష్టం. కానీ మీరు ఒక పత్రిక రంగు పెట్టుకున్న తర్వాత, ఒక పత్రికా విలేకరు తర్వాత యూ హ్యావ్ సమ్ ఎథిక్స్. మీరు మాట్లాడినటువంటి మీరు రాసిన రాతలు ఒకసారి మీరు చూసుకోండి. ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్ నేను అడుగుతున్నాను, అయ్యా మీరు ఈ 9 నెలల నుంచి రాసినటువంటి రాతలు ఒకసారి చూసుకోండి. ఏమైపోయినాయి మరి దాని మీద? తీసుకో మరి యాక్షన్. ఎవరి మీద తీసుకుంటా తీసుకో, చూద్దాం ఏమైపోయింది. బియ్యం అక్రమ రవాణా అని అన్నావు, మొన్న చూస్తే అనంతపురం ఎమ్మెల్యే మాట్లాడేది విన్నాం. చూస్తారా మీరు అందరూ సోషల్ మీడియాలో అనంతపురం ఎమ్మెల్యే గారు మాట్లాడేంటి? ఆడేటువంటి రేషన్ షాప్ డీలర్లంతా ఒకే ఒక వ్యక్తికి ఆ బియ్యం అన్నీ అమ్మాలంట. అతనే తీసుకొని పోయి అవి స్మగ్లింగ్ చేస్తాడంట. నువ్వేమో కూర్చొని వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తారని చెప్తున్నావు. బియ్యం గురించి మాట్లాడినటువంటి మాటలు ఏమైపోయినాయి? సీజ్ ద షిప్ ఏమైపోయింది? తిరుపతి లడ్డు ఏమైపోయింది? ఈరోజు ఈ మన కృష్ణా బ్యారేజ్ మీద పడవలు అడ్డం పెట్టింది ఏమైపోయినాయి? నువ్వు కూర్చున్నావు, ఏదేదో మాట్లాడినావు, ఏదేదో కబ్జాలు చేసినారు, అటవీ భూములు చేసినారు, ఏమైపోయినాయి ఇవంతా? ప్రజలకు తప్పులు చెప్పేది కాదు, వీలైతే నిరూపించండి కొన్నైనా.